బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, క్లాస్ నిర్వహిస్తున్న సార్కు, లలిత మేడంకు, రూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఈరోజు మనం శాకాహారం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, సరైన ధ్యానము సత్య జ్ఞానము పొందాలి అన్నారు. అంటే మనం ధ్యానము ఎందుకు అంటే జ్ఞానం కొరకు, జ్ఞానం ఎందుకు అంటే కర్మలు రహితం చేసుకోవటం కోసం. కర్మలు ఎందుకు రహితం చేసుకోవాలి అంటే మానవుడు కర్మలు రహితం అయితే మోక్షాన్ని పొందుతాడు. మరి మోక్షం పొందాలి అంటే మనం కర్మరహితం కావాల్సిందే. కర్మరహితం కావాలి అంటే జ్ఞానం పొందాల్సిందే. పత్రిజీ గారు 50,000 పుస్తకాలు చదివి మనకి ఇచ్చిన సారాంశం ఏమిటి అంటే హింస చూడు హంస పకడు అన్నారు. అంటే హింసను వదులు హంసని పట్టుకో అన్నారు. అంటే హింస మానాలి, మాంసభక్షణ మానాలి, శ్వాసను పట్టుకోమని చెప్పారు. అంటే మాంసభక్షణ మానాలి అంటే ప్రతి ఒక్కరూ ఏమంటారంటే మేము ధ్యానం చేస్తామండి, కానీ మాంసం మానటానికి కొందరు ధ్యానాన్ని కూడా వదిలేస్తున్నారు. ఎందువల్లంటే ఆహారం రుచిగా ఉంటుందని అనుకుంటున్నారనమాట. ఈ అజ్ఞానంలోనే ఉన్నారు ప్రతి ఒక్క మానవుడు. ఏం అజ్ఞానము అంటే శరీరం నేను అనుకునే అజ్ఞానంలో ఉన్నారు. అలాగే విగ్రహం దైవం అనే అజ్ఞానంలో ఉన్నారు. మాంసాహారం బలం అనే అజ్ఞానంలో ఉన్నారు. ఈ 3 అజ్ఞానాల నుంచి బయట పడవేసిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. విగ్రహం దైవం కాదు, ఆత్మే రచనే చెయ్యాలి, విగ్రహారాధన కాదు అని చెప్పడం జరిగింది. అలాగే మాంసం బలం కాదు, అలాగే వాళ్ళ శరీరం నీవు కాదు, ఆత్మ నీవని మనకు తెలియజేయటం జరిగింది. అంటే అలా మాంసభక్షణ చేస్తూ ప్రతి ఒక్కరూ జీవహింస చేస్తూ నోటి రుచికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎవరైనా మాంసాహారం మానండి అని చెప్పినప్పుడు వారు తన సుఖం వదులుకోలేక, తమ అలవాటు మానలేక చెప్పిన వారిని విమర్శిస్తున్నారు కూడా. అంటే మాంసాహారం మానలేక ధ్యానాన్నే మానేస్తున్నారు. వీరి ఉద్దేశం ధ్యానం చేస్తే మాంసాహారం మానేయాలనుకుంటున్నారు. కానీ ధ్యానం చేసినా చెయ్యకపోయినా మాంసాహారం మానాలని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అది పాప కార్యం కాబట్టి. అందుకే పత్రిజీ గారు చెప్పారు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. అసలు ఏ పాపమే లేకపోతే రోగమే లేదు అన్నారు. ఏ జీవిని హింసించినా నువ్వు రోగం కష్టం అనుభవించాల్సిందే. ఇంకా కొంతమంది ఏమంటారంటే పత్రిజీ గారు మాంసం మానమంటున్నారు, తిడుతున్నారు. అంటే కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి మా గురువు గారు ధ్యానం చేయొచ్చు, మాంసం తినొచ్చు అని చెప్పారు అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకా కొంతమంది ఏమంటారంటే అసలు భగవంతుడు జంతువులను మన కోసమే కదా పుట్టించాడు, మనమే కనుక మాంసం తినకపోతే భూమండలం అంతా జంతువులతో నిండిపోతుంది కదా అంటారు. కానీ అంతేకాకుండా శాకాహారం తినమంటున్నారు. మరి శాకాహారం అంటే ధాన్యము, పళ్ళు, కూరగాయలే కదా. ఇవన్నీ మొక్కల నుంచి వృక్షాల నుంచి వచ్చినవే కదా. మొక్కలలో వృక్షాల్లో ప్రాణం ఉంది కదా. మరి వాటిని తింటే అది పాపమే కదా అంటారు. అంటే శాకాహారం తింటూ మీరు కూడా పాపం చేస్తున్నారు కదా అంటారు. ప్రాణం ఉన్న చెట్లను వృక్షాలను నరికినప్పుడు మేము మాంసాహారం తింటే తప్పేమిటి అని ప్రశ్నిస్తారు. దానికి దీనికి తేడా ఏమిటో అని వాదిస్తూ ఉంటారు. కొంతమంది పైకి అనకపోయినా లోపల సందేహపడుతూ ఉంటారు. కానీ కొంచెం ఆలోచిస్తే ఈ వాదనలన్నీ తాము చేసే పనిని సమర్థించుకోవటానికే తప్ప ఇంకొకటి కాదు. గమనిస్తే మాంసాహారానికి శాకాహారానికి చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు జంతువులకు మానవులకు వృక్షాలకు జంతువులకు చాలా భేదం ఉన్నట్టే ఉంది. మానవులు జంతువులకు చాలా దగ్గర సంబంధం ఉంది. ముందుగా మనం మానవులకు జంతువులు ఉన్న పోలికలను చూద్దాం. మానవుల్లాగే జంతువులు కూడా సంచరించగలవు. దీనికి ఉదాహరణగా ఒకసారి వ్యాస మహర్షి ఏం చేశారు, రథం మీద వెళుతూ ఉండగా ఒక కీటం ఆ రథం చప్పుడికి భయపడి పరుగులు పెడుతుందట. ఆ వ్యాస మహర్షి ఏం చేశారంటే ఆ కీటకానికి మాట్లాడే శక్తి ఇచ్చి ఎందుకు నువ్వు అలా భయంతో పరిగెత్తుతున్నావు అన్నాడట. అప్పుడు ఆ కీటకం అందట, మహర్షి మీకు తెలియనిది ఏముంది,
మాకు కూడా ప్రాణభయం ఉంటుంది కదా, మేము మీలాగే జీవిస్తున్నాము, మేము కోరిన ఆహారం తింటున్నాము, అలాగే పిల్లల్ని కంటున్నాము, అలాగే మేము కూడా మీలాగే జీవితం అంతా ఆనందిస్తున్నాం కదా అన్నదట. అంటే ప్రతి కీటకానికి ప్రాణభయం ఉంటుంది అని. అప్పుడు మానవుడికి ఒక్కడికే తెలివి, బుద్ధి, ఆలోచన ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి ప్రాణి దానికి ప్రాణభయం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మానవులు నిద్రించినట్టే జంతువులు నిద్రిస్తున్నాయి. మానవుల్లాగే జంతువులు కూడా మైథునంలో పాల్గొంటున్నాయి. మానవుల్లాగే సంతానం పొందుతున్నాయి. మానవుల్లాగే జంతువులకు పుత్రవాత్సల్యం ఉంది. అవి కూడా తమ ఇష్టమైనవి చూసి ఆనందిస్తున్నాయి. ఏదైనా బాధ కలిగితే మానవుల్లాగానే రోదిస్తాయి. అంటే ఎవరైనా ఒక జంతువును చంపటానికి ప్రయత్నిస్తే అది కేకలు పెట్టు ఆక్రందిస్తుంది. భయంకరమైన శబ్దాలు చేస్తుంది. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ జంతువులకు, వృక్షాలకు చాలా భేదం ఉంది. ఎందుచేతనంటే జంతువుల్లాగా వృక్షాలు చరించలేవు. ఒక చోటు నుంచి మరో చోటుకు కదలలేవు. అలాగే జంతువుల్లాగా వృక్షాలు శబ్దాలు చేయవు. అలాగే జంతువులకు, వృక్షాలకు పిల్లలను కనలేవు. ఇలా ఎన్నో భేదాలున్నాయి. జంతువుల శరీర భాగాలైన కాలు గాని, తోక గాని అలా ఏ భాగాన్ని నరికినా అది రాదు. కానీ వృక్షాన్ని ఒక కొమ్మ నరికితే పక్క నుంచి తిరిగి కొమ్మ వస్తుంది. వృక్షాల్లో జీవం ఉన్న వాటికి జంతువులకు చాలా తేడా ఉంది. అంతేకాదు కూరగాయలు, ఫలాలు, కాయధాన్యాలు లాంటి శాకాహారం తప్పని ఏ శాస్త్రము చెప్పలేదు. అంతేకాదు ఫలాలు మొదలైన వాటిలో జీవశక్తి ఉన్న అది జడాలు. వాటికి జీవ జంతువుల్లాగా మనసు, బుద్ధి, చిత్తం, జ్ఞానేంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎప్పుడైతే లేవు అప్పుడు దుఃఖం ఉండదు. చెట్లలో కూడా చైతన్యం ఉంది, కానీ చెట్టు చైతన్యం అంత బాగా వికసించలేదు. అందుచేత చెట్లను నరికితే అది ప్రతిఘటించలేదు. అంతే అంతే అదే జంతువులు నరకటానికి ప్రయత్నిస్తే అది ప్రతిఘటించటం, అరవటం మనం చూస్తూనే ఉన్నాము. అలాగే సస్యాలు, ఉద్భజాలు అంటారు. సస్యాల్ని భూమి నుంచి ఉద్భవించే వాటిని సస్యాలు అంటారు. వాటిని మానవులు ఎప్పుడే గోళ్లను గాని, రోమాలను గాని ఖండిస్తే ఎలా నొప్పి ఉండదో సస్యాలను కోసినా నొప్పి కలగదు. అంతేకాదు సస్యాలు ఎక్కువగా సూర్యరశ్మి చేత తయారవుతున్నాయి. వాటిల్లో సూర్యశక్తి ఎక్కువగా ఉండటం వల్ల అవి భుజించిన వారికి జ్ఞానం కలుగుతుంది. ఇలాగ అనేక భేదాలను జంతువులకు, వృక్షాలకు ఉన్నాయి. అలాగే జంతువులను కాబట్టి వృక్షాలతో అందుచేత జంతువులను వృక్షాలతో పోల్చలేము. శాకాహారానికి, మాంసాహారానికి చాలా వ్యత్యాసం ఉంది. అంతేకాదు మనమంతా ఎవరినైతే భగవంతుళ్ళుగా పూజిస్తున్నామో వారంతా శాకాహారం పాపమని ఎక్కడా చెప్పలేదు. ప్రపంచంలోని గొప్పవారందరూ శాకాహారులే. అంతేకాదు చనిపోయిన జంతువుల శరీరాలు మానవుల శరీరాలలాగే కుళ్ళిపోతాయి, వాసన వస్తాయి. కానీ చనిపోయిన వృక్షాలు ఎంతో కాలం ఉంటాయి. అవి కుళ్ళవు, వాసన రావు. వాటిని మానవులు ఇంటి అవసరాలకు అంటే గుమ్మాలు, తలుపులు, కిటికీలు, టేబుల్స్, చైర్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు. అవి ఎన్నో సంవత్సరాలు అలాగే ఉంటాయి. ఇంకా భగవద్గీతలో ఏం చెప్పబడింది అంటే, పత్రం పుష్పం ఫలం తోయం ఏమి భక్త ప్రయచ్చతి తదహం భక్తు పభృతం అన్నామి ప్రయాకర్మణ అన్నారు. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? శ్రీకృష్ణ భగవానుడు ఎవరైనా నాకు ప్రేమతోను, భక్తితోను ఆకును గాని, పువ్వును గాని, పండును గాని, నీటిని గాని సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అలా శ్రీకృష్ణ భగవానుడు శాకాహారాన్ని సమర్పించమన్నాడు, కానీ మాంసాహారాన్ని సమర్పించమనలేదు. అలాగే ఆయన్ను సమర్పించిన తర్వాత ప్రసాదంగా మనం పూజిస్తున్నాం. గుడికి వెళ్తున్నాం, కొబ్బరికాయలు ఇస్తున్నాం, అరటిపండ్లు ఇస్తున్నాం, మరలా అవి తీసుకొని మనం అవి ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. భగవంతుడు శాకాహారాన్ని పాపకార్యంగా పేర్కొనలేదు.
అంటే సమర్పించమనే తెలియజేశాడు. అందుచేత శాకాహారం తీసుకుంటే పాపం చేసినట్లు కాదు, కానీ మాంసాహారం తీసుకుంటే పాపం చేసినట్టే. జీసస్ క్రీస్తు కూడా ఏం చెప్పాడు? 10వ ఆజ్ఞలో 5వ ఆజ్ఞ, నువ్వు ఎవరిని చంపవద్దు అని చెప్పాడు. ఏమన్నాడు జీసస్ క్రైస్తు? ఎవరిని చంపవద్దు అంటే, ఎవరిని చంపవద్దు అంటే వాళ్ళు మానవుల్ని అనుకుంటున్నారు కానీ ఏ జీవిని చంపవద్దు అని అర్థం. అలాగే మనకు ఈ శాకాహార జంతువులు, మాంసాహారం జంతువులకి తేడా కూడా తెలుసుకుందాం. మాంసాహార జంతువులకు కూర దంతాలు, పదునైన గోళ్ళు ఉంటాయి. శాకాహార జంతువులకు అవి ఉండవు. మాంసాహార జంతువులు నమలకుండానే మింగుతాయి. శాకాహార జంతువుల ఆహారాన్ని నమిలిన తర్వాతే మింగుతాయి. మాంసాహారం తినే జంతువులకు నాలుకను బయటకు చాపి నీళ్లు తాగుతూ ఉంటాయి. శాకాహార తినే జంతువులు నీరు త్రాగటానికి పెదవులు వినియోగిస్తాయి. మాంసాహార జంతువుల ప్రేవులు చిన్నవిగా ఉండటం వల్ల తిన్న మాంసాహారం కలుషితం కాకముందే బయటికి విసర్జిస్తాయి. శాకాహార జంతువుల ప్రేవులు పెద్దవిగా ఉండటం వల్ల అంత తొందరగా తిన్న ఆహారాన్ని విసర్జించలేవు. మాంసాహార జంతువుల కాలేయము మరియు మూత్రపిండము పెద్దవి కావటంతో మాంసం యొక్క వ్యర్థ పదార్థాలని సునాయాసంగా బయటికి నెట్టగలవు. కానీ శాకాహార జంతువులకు చిన్నవిగా ఉండటం వల్ల వ్యర్థ పదార్థాల్ని అంత సునాయాసంగా బయటికి నెట్టలేవు. మాంసాహార జంతువుల జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటంతో సులభంగా జీర్ణం చేసుకోగలవు. శాకాహార జంతువుల్లో చాలా తక్కువ ఉండటం వల్ల మాంసాన్ని అంత సులభంగా జీర్ణం చేసుకోలేవు. మాంసాహార జంతువులు వాసనను చాలా తీవ్రంగా పసిగట్టగలవు. రాత్రి సమయంలో వాటి కళ్ళు వెలుగుతూ ఉంటాయి మరియు వాటి రాత్రి దృష్టి పగటి దృష్టితో సమానంగా ఉంటుంది. కానీ శాకాహార జంతువులు వాసన అంతగా పసిగట్టలేవు. వాటి రాత్రి దృష్టి పగటి దృష్టిలా ఉండదు. మాంసాహార జంతువుల అరుపులు కన్న కఠోరంగా భీతి గొలిపేలా ఉంటాయి. కానీ శాకాహార జంతువుల అరుపులు అంత కఠోరంగా ఉండవు. మాంసాహార జంతువులు పిల్లలు అన్ని జన్మించిన 7 రోజుల వరకు వాటి కంటి చూపు దాదాపు శూన్యంగా ఉంటుంది. కానీ శాకాహార జంతువులు అవి జన్మించిన మరుక్షణంలోనే సాధారణ కంటి చూపును కలిగి ఉంటాయి. ఇక ఈ మాంసాహారం గురించి ఒక్కొక్కరు ప్రముఖులు ఏం చెప్పారు అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అహమాత్మ గుడాకైస సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ అన్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు నేను ఫోటోలో గాని అలాగే విగ్రహంలో గాని ఉన్నానని చెప్పలా. ప్రతి జీవిలో నేను ఆత్మగా ఉన్నానన్నాడు. అంటే ఏ జీవిని చంపినా భగవంతుణ్ణి చంపినట్లే. అంటే నువ్వు నీలోనూ ఆత్మగా భగవంతుడు ఉన్నప్పుడు ఒక భగవంతుణ్ణి చంపి ఇంకో భగవంతుడికి ఆహారం పెట్టినట్లు అవుతుంది. అంటే మనం ఆలోచిస్తే ప్రతి జీవిలో ఆత్మగా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవచ్చు. అలాగే మలయాళ స్వామి ఏం చెప్పారు అంటే, భూతదయకు సమమైన పుణ్యం లేదు, ప్రాణిపీడనం కంటే గొప్ప పాతకం లేదని మహర్షి శ్రీ రమణ మహర్షి గారు శుష్క వేదాంత తమో భాస్కరంలో చెప్పడం జరిగింది. అంటే మనసు చేత గాని మాట చేత గాని పనుల చేత గాని సర్వకాల సర్వవ్యవస్థలలో ఒక ప్రాణి నైనా బాధ కలుగ చేయకుండాటే అహింస. ఏ ప్రాణికి బాధ కలుగ చేయకుండా ఉండటమే అహింస అని మహాత్ములైన మహర్షులు చెప్పి ఉన్నారు. అహింసకు సమానమైన ధర్మము లేదు. అహింసకు సరి అయిన తపము లేదు. అహింసకు సమమైన గొప్ప దానము లేదు. లేదని తపోధనులైన మునిశ్రేష్ఠులు చెప్పి ఉన్నారు. జీవకారణ్య వ్రతం ఎవరికి కలదో వారికి ఇతరములైన తపము, దానములు, వ్రతములు, తీర్థయాత్రలు ఏమీ పని లేదు అన్నారు. అలాగే అశ్వమేధ యాగములందు ఏ దాన ఫలము కలుగునో సప్త సాగర తీర్థ ఫలమేది కలదు అంటే గోదావరి షోడశ మహాదానములచే గోదానాది అంటే అశ్వమేధ యాగాల ఫలము, అలాగే సప్తసాగర తీర్థాల ఫలము, గోవు
ఓ దానాది షోడశ మహాదానములు ఏ ఫలము గలదు, అది అంతయు అహింస యొక్క కోటి ఫలములతో ఒక భాగము కూడా కాదు అని చెప్పారు. అహింస కంటే శ్రేష్టమైన ధర్మము లేదు, హింస కన్నా వేరే అధర్మము లేదు అని చెప్పారు. అలాగే ఓ అర్జునుడా, ఎవరు సమస్త భూతముల యొక్క సుఖదుఖములు తన సుఖదుఖములుగా చూస్తాడో అట్టివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడగుతున్నాడు అని శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే వేమన ఏం చెబుతున్నారు అంటే, పక్షి జాతి పట్టి పరగహింస పెట్టి కుచ్చి నిండా కూరుటయగును వండి తిండిడు వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. పక్షులను పట్టుకొని వాటిని హింసించి పొట్ట నింపటానికి వాటిని చంపి వండుకొని తినేవాడు చండాలుడు అని చెప్పారు. అంటే ఇంకా ఏం చెప్పారంటే, రామాయణంలో కూడా ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. అంటే ఆంజనేయ స్వామి లంకానగరంలో సీతాదేవిని చూసి తిరిగి రాముల వారి దగ్గరికి వచ్చినప్పుడు శ్రీరామచంద్రుల వారు అక్కడ విషయాలు చెప్పమన్నారు. ఆంజనేయ స్వామి లంకానగర వైభవాన్ని వర్ణిస్తూ రాక్షసులంతా శివభక్తులని, వారి నిత్యం శివధ్యానం చేస్తారని చెప్తూ ఉండగానే శ్రీరాముడు వారు తను ధనస్సును కింద పడేసి అటువంటి శివభక్తులను నేను సంహరించను అన్నారట. వెంటనే సుగ్రీవుడు ఆంజనేయ స్వామికి సైగ చేయగా వెంటనే ఆంజనేయ స్వామి ఏమన్నారు అంటే, అంతటి శివభక్తులైన రాక్షసులు, వారు పరమ దుర్మార్గులు, వారు జీవహింసాపరులు, మాంసభక్షకులు అని చెప్పటంతో శ్రీరాములు వారు వదిలిన ధనుసును మరలా తీసుకొని రాక్షసులు ఎంతటి శివభక్తులైనా, ఎంతటి శివజానులైనా వారు జీవహింసాపరులు, మాంసభక్షకులు కాబట్టి వారిని సంహరిస్తాను అని చెప్పారట. దీనిని బట్టి ఎవరి అయినా, ఎంతటి భక్తులైనా పూజలు భజనలు ప్రార్థనలు నామజపాలు చేస్తున్నా, ఎంతటి భగవద్ధ్యానులైనా మాంసభక్షణ చేస్తే భగవంతుని శిక్షకు పాత్రులు అవుతారు అని రామాయణం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే జీవిని చంపి జీవికే బెట్టంగా జీవితాను బలిసి చెలుగుచుండు, జీవహింసలకు చిక్కున మోక్షము విశ్వదాభిరామ వినురవేమ అని. అలాగే మన వేమన గారు అన్నారు ఏమని, ఒక ప్రాణి మరొక ప్రాణిని చంపి వేరే ఒక ప్రాణికి పెడితే తిన్నది బలుస్తుంది కానీ జీవిని చంపి జీవహింస చేసిన వారికి ఎప్పటికీ మోక్షం రాదు, అది దుఃఖము పోదు అన్నారు. అంటే మనం జీవులను చంపటం వలన మనకు పాపమే గాని మనకి, అందుకే మనకు పత్రిజీ గారు ఏం చెబుతున్నారు, అలాగే ఏం చెప్తున్నారు ఇంకా పవిత్ర ఖురాన్ సందేశం కూడా అల్లా మాంసాన్ని రక్తాన్ని ఇష్టపడడు అని చెప్పారు. మానవుని శరీరం, మహాత్ములందరూ జంతువధ జీవహింస మాంసభక్షణ గురించి మానవాళికి తాము సందేశం ఇచ్చారు. కానీ మనం వాటిని పట్టించుకోకుండా తప్పు చేస్తున్నాం. మానవుని శరీరం శాకాహార నిర్మితం. అలాగే జంతువుల్లో కొన్ని జంతువులు శాకాహార నిర్మితమైనవి ఉన్నాయి. అవి ఆవు, గేదె, లేడి, ఏనుగు, జిరాఫీ మొదలైనవి. ఈ జంతువులన్నీ ఆహారం దొరకకపోతే తావటానికైనా సిద్ధపడతాయి కానీ మాంసాన్ని మాత్రం ముట్టవు. ఈ విషయం మానవులు ఎందుకు ఆలోచించడం లేదు? అందుచేత మాంసాహారం మానాలి, జంతువధ ఆపాలి, జీవహింస చేయకూడదు, పత్రిజీ గారి సందేశం పాటించాలి, ఆయన మార్గంలో పయనించాలి, ధ్యానం చేయాలి, జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అంటే మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, నిత్యం అనునిత్యం శ్వాస మీద ధ్యాస సాధన చేయాలి, అంటే నిశ్శబ్ద ధ్యానం చేయాలి. అలాగే శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది. అంటే శాకాహార జంతువులు ఎప్పుడూ మాంసాహారం ముట్టవు, అలాగే మాంసాహార జంతువులు శాకాహారాన్ని ముట్టవు. ఒక మానవుడి శాకాహారిగా తన శరీర నిర్మాణం శాకాహారిగా నిర్మాణమై ఉన్నప్పటికీ మాంసాహారం తింటూ మనసు మలినం చేసుకోవటం వలన ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నాడు. అంటే మనసును బట్టే, మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారం వలన మనసు ఏర్పడటం వల్ల మానవుడు తప్పులు పాపాలు చేస్తూ దానికి తగిన శిక్షలు అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే జీవిని హింసిస్తే పాపం చేస్తాడో అది మరలా ఆ పాపం అనుభవించటానికి కష్టాలు
రోగాలు అనుభవించవలసి వస్తుంది. ఆ ప్రకృతి పరమాత్మ శిక్ష వేస్తాడు. అంటే మనం గమనించవలసింది శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే పండ్లు, కాయగూరలు, వేడి వేడిగా అప్పుడప్పుడు వండుకున్న ఆహారం తీసుకోవాలి. అంటే తమోగుణ ఆహారం అంటే మాంసము, కోడిగుడ్లు, అలాగే చద్ది ఆహారాలు, ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టిన ఆహారాలు, అలాగే పాచిపోయినవి తీసుకోకూడదు. అలాగే రజోగుణ ఆహారం వెల్లుల్లి, శాకాహారం అయినా కానీ వెల్లుల్లి తీసుకోకూడదు. రజోగుణం వెల్లుల్లి తింటే రజోగుణం ప్రేరేపించి మళ్ళీ మాంసాహారం తినాలనే ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి రజోగుణ ఆహారం కూడా తీసుకోకూడదు. సాత్వికమైన ఆహారం కూరగాయలు, పండ్లు, సస్యాలు తీసుకోవాలి. అంటే శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. మన పిరమిడ్ సొసైటీలో కూడా కొన్ని చోట్ల ఆహార విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని ప్రత్యేకంగా వెల్లుల్లి వేశారా లేదని అడిగి మరీ భోజనం చేయవలసి వస్తుంది. అలాగే మరలా మనం శాకాహారం తీసుకోవటం వల్ల సజ్జన సాంగత్యం అంటే సజ్జనులతో సాంగత్యం. మన పత్రిజీ గారు సజ్జన సాంగత్యం త్రిలోకాలలోనూ ముల్లోకాల్లో కన్నా సజ్జన సాంగత్యానికి మించింది లేదు అన్నారు. మేము ప్రతి నెల భీమవరం 1, 2, 3 తారీఖుల్లో వెళ్తాము. 3 రోజుకి 10 గంటలు 12 గంటలు సాధన చేస్తాము. సాధన ఎందుకు అంటే మనసును శుద్ధి చేయటానికి. అంటే స్వాధ్యాయము అంటే మనం జ్ఞానం పొందాలి అంటే ఇందాక సార్ కూడా చెప్పారు, ప్రతిరోజు స్వాధ్యాయం చేయవలసిందే. పత్రిజీ గారు ఈ 4 త్రిరత్నాలు అంటే సజ్జన, శ్వాస మీద ధ్యాస, ధ్యానము, స్వాధ్యాయము, సాంగత్యము, అలాగే సేవ 4వది. ఈ 4 క్రమం తప్పకుండా కరెక్ట్ గా రోజు చేసినప్పుడు అద్భుతంగా మన ఆత్మోన్నతి జరుగుతుంది. ఆత్మను ఉన్నతి పొందగలిగిన వాళ్ళము వైలోకాలకు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే కంపల్సరీ పత్రిజీ గారు రాసిన పుస్తకాలు, ఆత్మజ్ఞానం బోధించే పుస్తకాలు ప్రతిరోజు చదవాలి. ఆత్మజ్ఞానం బోధించే పుస్తకాలు పత్రిజీ గారు ఎన్నో రాసిచ్చారు. అలాగే రాఘవరావు గారు రాశారు, రాజ్యలక్ష్మి అమ్మ రాశారు. ఆత్మజ్ఞానం బోధించే పుస్తకాలు స్వాధ్యాయం తప్పకుండా చేయాలని పత్రిజీ గారు ఎన్నో సార్లు మనకు చెప్పడం జరిగింది. అంటే ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సాంగత్యము చేయాలి, అలాగే సేవ చేయాలి. సేవ అంటే ఏం చేయాలి? నీ వాక్కుని, నీ సమయాన్ని, అలాగే నీకు ఏది ఇవ్వగలిగితే అది నువ్వు సేవ చేయాలి. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే క్లాస్ నిర్వహిస్తున్న లలిత గారికి, సార్ గారికి నా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. అద్భుతంగా తెలియజేశారు శాకాహారం గురించి. సో ఈ యొక్క శాకాహారం మన యొక్క ఈ పిఎస్ఎస్ఎంలో ఒక మూల స్తంభం అయింది. దీని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పటికే మన మాస్టర్స్కి అర్థమై ఉంటుంది. సో మీ క్లాస్ ద్వారా ఇంకా ఎంతో జ్ఞానం దీని నుంచి తీసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. లలితా కుమారి మేడం మాట్లాడండి. సార్ నాకు ఒక 3 డౌట్లు ఉన్నాయి సార్. మాట్లాడండి. మేడం గారు క్లాస్ చాలా బాగా చెప్పారు, ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నానండి. గార్లిక్ వాడొద్దన్నారు కదా సార్. గార్లిక్ గుండెకి వెళ్ళే రక్తం చిక్కబడితే దాన్ని పలచన చేసిద్ది అని అంటారు కదా. ఆ మరి వాడడం మానేస్తే మరి దానికి రీప్లేస్ ఇంకేమైనా ఉంటుందండి? చాలా ఉన్నాయమ్మా, 1 కాదు 2 కాదు. అంటే నేచర్లో ప్రతిదానికి 1కి 10 రకాలుగా మార్గాలు ఉన్నాయి. మీరు నీళ్లు బాగా తాగుతూ ఉంటే రక్తం పలచగానే ఉంటుంది, ఏం కాదు. తర్వాత మీరు తినేటువంటి ఆహారంలో చక్కెర అంటే ఏమంటారు, కార్బోహైడ్రేట్స్ అంటారు. పంచదార, స్వీట్స్, అంటే స్వీట్సే కావచ్చు, స్వీట్సే కాదు, కార్బోహైడ్రేట్స్ అంటే కార్ పిండి పదార్థాలు తినడం తగ్గించండి. నేను ఇప్పటికే చెప్పింటాను క్లాస్లో కూడా చాలాసార్లు. ఖచ్చితంగా రాత్రి పొద్దున సహజమైన ఆహారం, మధ్యాహ్నం ఒక పూట వండిన ఆహారం తింటే ఏ రక్తం మందం కాదు,
పలుచన కాదు, ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఏం తొందర లేదు. రోగాలు కూడా ఎవరికి రోగాలు రావు. ఓకే. జీసస్ మాంసం తినొద్దని చెప్పారన్నారు కదండి. మరి 17వ శతాబ్దంలో ఈ కొంతమందిని విముక్తుల్ని చేసి మోషే అని ఆయన తీసుకెళ్లేటప్పుడు పైనుండి దేవుడు మాంసాన్ని కురిపించారు అని అంటారు కదండి. అప్పుడు ఆ లెక్క ప్రకారం వాళ్ళకి మాంసం అనేది దేవుడే చెప్పినట్టు కదండి తినమని. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోమా, మనం ఏంటంటే ఈ గ్రంథాలన్నీ ఎవరు రాశారు, మధ్యలో ఎవరు మార్చారు ఎవరికి తెలియదు. ఉమ్, అర్థమైందా? జీసస్ రాసినాడని మీకు తెలియదు, నాకు తెలియదు. ఉమ్, ఒకటైతే నిజం ఏంటంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఒక దేవుడు అయింది అంటే తన బిడ్డలను చంపని, ఒక బిడ్డను ఇంకో బిడ్డ చంపని ఎప్పుడు కోరుకోరు కదా. ఇప్పుడు ఉమ్. మీరున్నారు, మీకు 2 బిడ్డలు అనుకోండి, ఒక బిడ్డ ఇంకో బిడ్డ మీద దాడి చేస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు, ఒప్పుకోమండి. అంతే. అదే అంత సులభమైనటువంటిది ఇదనమాట. కాబట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ బుక్కులు వాళ్ళు రాశారు, వాళ్ళు ఏవో రాశారు, ఎప్పుడు రాశారు ఎవరికి తెలియదు. ఈ మధ్యలో ఎన్నో ఈ యొక్క సెంచురీస్ అంటే ఈ యొక్క శతాబ్దాలు మారే కొద్దీ ఎవరెవరు ఏం మధ్యలో రాశారో, ఎవరు ఏం మార్చారో కూడా ఎవరికి తెలియదు. ఇవి మనం పెద్దగా దాని మీద ఆధారపడి వాళ్ళు ఎవరో చెప్పారు, దాంట్లో ఎవరో రాశారు కదా, దాని ప్రకారం నేను చేయొచ్చు కదా అని అనుకోవడం మన యొక్క మూర్ఖత్వం అవుతుంది. అంటే కాబట్టి మనం ఖురాన్ లో దాని కూడా జోలికి పోరాదు. ఏమని ఉందంటే భూమి మీద ఉన్న ప్రతిదీ మనిషి తినడం కోసమే దేవుడు సృష్టించాడు అని. తర్వాత బక్రీద్ రోజు ఎవరికి ఎంత స్తోమత ఉందో ఆ స్తోమత తగ్గట్టు ఒకటైతే ఒక గొర్రె, బాగా ఆస్తుంటే 2 గొర్రెలు అలా కంపల్సరీ వాటిని బలిచ్చి పంచాలంట. అంటే మేము వీటి గురించి డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటాం మా ఫ్రెండ్ గ్రూప్ లో అన్నమాట. ఆ, అయితే ఆ ఒక ఫ్రెండ్ చెప్పింది నాన్ వెజ్ మానేవే, ఇలాగా మేము ధ్యానం చేస్తున్నాం నాన్ వెజ్ మానేమని చెప్తున్నారని. నేను నా ఫ్రెండ్ సిరి అని ఇద్దరం చెప్తే ఆ మాటకి తను చెప్పింది, మాకు అలా మాంసం దానం చేస్తేనే మాకు దేవుడు మాకు స్వర్గానికి దారిస్తాడు అని. అదే అదే చెప్తున్నా కదా. మతం ఏంటంటే మతాన్ని తయారు చేసింది మనిషి. ఉమ్, ఓకే. ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికతకు రూప కల్పించింది ఎవరంటే ఆ పరమాత్మ, మనలోని ఆత్మ. ఓకే. ఈ మతానికి ఆత్మకు సంబంధమే లేదు. ఓకే. మతానికి ఏం సంబంధం? మనస్సు. నేను ముస్లిము, నేను క్రిస్టియన్, నేను హిందూ. మతం వచ్చేసి మనస్సు సంబంధించింది. మన యొక్క ఆధ్యాత్మికత వచ్చేసి ఆత్మకు సంబంధించింది. ఏది గొప్పది మీరు చెప్పండి? కాబట్టి ఆత్మ. ఈ మనస్సుతో చేసేటువంటి మాయలు రకరకాలు ఉంటాయి. వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు, తర్వాత వీళ్ళే కొన్ని మార్పులు చేసి దాన్ని రాసి ఉంటారు. కాబట్టి ఎంతవరకు కొంతవరకే రమ్మొచ్చు అంతేగాని, కానీ ఆత్మపరంగా చూసుకుంటే ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదని మనకు తెలుస్తుంది. మన యొక్క అదే చెప్తాం కదా, ఆత్మ పరిశీలన చేసుకోండి అంటే చెప్తాం కదా. ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఒక భగవంతుడు అంటే ఒక సృష్టికర్త అందరినీ సృష్టించి, అది అడవిలో, ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో ఉంది, ఒక జింక, ఒక పులి, ఇవన్నీ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ఒకటికి ఇంకోటి ఆహారంగా వాటి అవి సరిపరుచుకుంటూ ముందుకెళ్తూ ఉంటాయి. అది అడవికి సంబంధించినటువంటి రూల్స్. మన భూమి మీద వచ్చేసరికి మన చుట్టూ ఎన్నో రకాల పండ్లు, ఎన్నో రకాల కూరగాయలు, ఎన్నో రకాల ధాన్యాలు అన్ని ఇచ్చినారు. ఇవన్నీ తిని హాయిగా మన యొక్క మన 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 ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, పరిసరాలని కాపాడవచ్చు. ఓకే. అన్ని విధాలు దేనికి ఇంకో దానికి హాని కలగకుండా, ఇంకో జీవికి హాని కలగకుండా, సో హింస చేయకుండా మనం ముందుకు పోవచ్చు. అంతే కదా. సో అందుకే మన భగవద్గీత నుంచి అన్ని చోట్ల చెప్పేది అహింసో పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత అని చెప్తూ ఉంటారు. వీటన్నిటికి కారణం ఏంటంటే ఇవి బలమైనటువంటి దీనికి ఎన్నో నిరూపణలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం ఆ రాసినటువంటి మధ్యలో ఎన్నెన్ని మార్పులు వచ్చి ఎవరికి తెలియదు. కాబట్టి దాంతో పాటు వెళ్ళకుండా మనం మన యొక్క అంటే మన మైండ్, మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి అర్థం చేసుకుంటే వీరు అర్థమైపోతాయి. చాలా ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఇట్లా. ఓకే. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మాస్టర్. లేదు, అట్లేం లేదు. ఓకే శ్రీకృష్ణ సార్, పరమాత్మ భగవాను వాచ అని చెప్పారు కానీ అలాగానే యేసుక్రీస్తు కానీ నేను దేవదూతలను అన్నారు కానీ దేవుడము అని ఎక్కడ చెప్పలేదంట సార్. కానీ వాళ్ళు వీళ్ళు దేవుణ్ణి చేసేసారు కదండి. కానీ తప్పు అది. ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు మార్చి రాసుకోవడం ఎన్నో జరిగేది దానిలో, కానీ స్వతహాగా దేవుడు నేను అని వాళ్ళు ఎక్కడ చెప్పలేదండి.
ఎక్కడ అదే ఎందులోనూ చెప్పలేదు. అంటే కొంతమంది మీ దేవదూత బాబుకు బాలేదు దేవదూత కదా, గాని దేవుడు కాదు. మీ దేవదూత బాబుకు బాలేదు కదా, చర్చికి రావచ్చు కదా అన్నప్పుడు నేను బుక్స్ చదివి అసలు ఇది నిజంగానా కాదా అని చెప్పి వాళ్ళతో ఇతండవాదం చేసేదాన్ని. సో అందువల్ల నాకు కొన్ని పాయింట్స్ కొంచెం వచ్చాయి అనమాట, బుక్స్ చదువుతూ ఉంటే ఎక్కువ. దేవుడు అని ఎక్కడ చెప్పలేదండి. భగవాన్ వాచ అని భగవద్గీతలో ఎలా చెప్పారో అలా ఎక్కడా కూడా ఆ రెండింటిలోనూ చెప్పలేదు. వాళ్ళ మత పెద్దలు కూడా ఇందులో ఒప్పుకోవడం జరిగిందనమాట. వాళ్ళ స్పీచెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఈ శాకాహారం మీద గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అందులో కూడా, ఆ మత పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళ స్పీచెస్ కూడా చాలా ఉన్నాయండి, అవి కూడా వినమనండి. ఓకేనా? ఓకే, రైట్ థ్యాంక్ యూ మేడం. రైట్ చెప్పండి సార్. సదాశివం సార్ మాట్లాడండి. నమస్తే సార్. ఇందాక మేడం చెప్పినట్టు రామాయణంలో రాముడు అవతల రాక్షసులు ఉన్నారు, వాళ్ళంతా మాంసాహారులు. అందువలన తన ఆయుధాన్ని విసర్జించి అంటే ముందు తీసుకుని మళ్ళా తీసుకున్నారని చెప్పారు. నాకు తెలియంగా దాదాపు భారతదేశంలో వాల్మీకము అవాల్మీకాలు అని ఉంటాయి. వాల్మీకము ఒకటే, వాల్మీకి రాసింది. తక్కిన దాదాపు 130 వాల్మీకాలు, అవాల్మీకాలు ఉన్నాయి. అంటే వాటిని మీరు ఇందాక చెప్పినట్టు దాంట్లో యాడ్ చేస్తా కొన్ని తీసేస్తా పోయారు. రంగనాథ రామాయణం ఉంది, మల్ల రామాయణం ఉంది, తర్వాత మన రాజాజీ గారు రాసిన రామాయణం అనేకం ఉంది. వీళ్ళు కొన్ని యాడ్ చేశారు, కొన్ని తీసేశారు. అయితే ఈ మేడం చెప్పినటువంటి బాణం, అదే అతను ఆయుధాన్ని కింద పడేశారు. మళ్ళా తర్వాత వాళ్ళు ఎప్పుడైతే శివభక్తులు అంటే ఆయుధం పడేసి మళ్ళా కాదు మాంసం తింటారంటే తీశారన్నది అది బహుశా మరి మేడం ఏ రామాయణంలో చదివారో నాకైతే తెలియదు, లేకపోతే మన పత్రిజీ గారిని ఎక్కడ చెప్పారు. తర్వాత ఆహారము మనసు అనేది దీన్ని పెద్ద డిస్కసబుల్ సబ్జెక్ట్ సార్. ఇది మన డయాస్ లో మనం ఎప్పుడు తర్వాత ఏం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రెండవ ప్రపంచ యుద్ధం అందరికి తెలుసు, కొంతమంది చెప్తున్నారు, ఇంకా కొంతమంది 1939-40 మధ్యలో జరిగింది. సుమారు 6 కోట్ల మంది ఈ భూమి మీద మనుషులు చనిపోయారు సార్ ఆ యుద్ధంలో. 6 కోట్ల మంది. యాక్చువల్గా ఆ యుద్ధానికి కారణమైంది అడాల్ఫ్ హిట్లర్. ఇది అందరికి తెలిసింది, ఇంతవరకు అందరికి తెలుసు. అయితే ఇక్కడ మాంసము మనసు అనే దాని మీద అడాల్ఫ్ హిట్లర్ శుద్ధ శాకాహారి సార్, శుద్ధ శాకాహారి. మీరు ఎక్కడికైనా పోయి చూడవచ్చు ఆయన. ఎందుకంటే అతనికి మాంసం అంటే పడదు, అస్సలు పడదు. కానీ అతని మనసు అంటే ఆహారం వల్ల మనసు వస్తుందా అనేది నేను 1945లో ఫస్ట్ స్వామి శివానంద శ్రీకేశ్ నుంచి ధ్యానం చేస్తున్నాను సార్. అంటే ఆయన క్లాస్కి వెళ్ళిన యోగాలో 85, నా ఏజ్ ఇప్పుడు 65, 1982 ఫస్ట్ క్లాస్కి వెళ్ళాను. అంటే అప్పటి నుంచి ఈ ప్రశ్న చాలా మంది అడుగుతారు. అడ్మిట్ చేస్తుంది. బాగా మాంసం తినే వాళ్ళందరూ వాళ్ళ మనసులు బాగున్నాయి, పక్కన వాళ్ళు తోడ్పడతారు, ప్రపంచాన్ని తోడ్పడతారు అనేది అయితే నిరూపణ అయిందా అని నాకు ఇప్పటికీ ఒక డౌట్ అన్నమాట. దాని గురించి పెద్దలు చెప్పి ఉంటాను. మేడం గారు, మల్లేశ్వరి మేడం, ప్రశ్న విన్నారా? నమస్తే సార్. ప్రశ్న విన్నారు కదా. ఆహారం వల్లే మనసు ఏర్పడుతుందని చాలా గ్రంథాల్లో మన పత్రిజీ గారు ఇచ్చారు, రాఘరావు గారు ఇచ్చారు, రాజలక్ష్మి అమ్మ కూడా ఇచ్చారండి. నేను నా స్పీచ్ అంటున్నారు సార్. నాకు మేడం చెప్తున్నాను, నేను తర్వాత చెప్పండి. ఓకే. ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది. మాంసాహారం తింటే మనసు మలినం అవుతుంది, శాకాహారం తింటే శుద్ధ సాత్వికంలో ఉంటారు అని ప్రతి విషయంలో పత్రిజీ గారి పుస్తకాల్లో కానీ, రాఘవరావు గారి పుస్తకాల్లో కానీ, రాజలక్ష్మి గారి పుస్తకాల్లో కానీ ఉందండి. మేము వాళ్ళ క్లాసులు వింటూ ప్రతి చోట అదే చెప్తున్నాం సార్. ఇంకా లోతులకు వెళ్ళాలంటే మనం సార్ని మేడంని తెలుసుకొని చెప్పు. ఇప్పుడు అదే మీరు చెప్పినట్టుగా ఈ ఆహారం యొక్క ప్రభావము మైండ్ మీద ఉంటుందా లేదనేది ఒక అంశము. అయితే దీని లేదంటే రకరకాలుగా ఉంటుంది, మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు అదే హిట్లర్ ఎగ్జాంపుల్ చెప్పారు, బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే హిట్లర్ వచ్చేసి ఖచ్చితంగా శాకాహారి అనేది అందరికీ తెలుసు.
అయితే హింస ఎంతో హింస చేశాడు అనేది ఒకటి ఉంది కదా. ఓకే. ఆ? అది కూడా మనకు అర్థమవుతుంది. అయితే సాధ్యమైనంత వరకు ఏంటంటే ఈ ఆహారము ఈ యొక్క ఏదైనా కానీ ఒక ఆ, చెప్పాలంటే సహజమైన ఆహారం కాకుండా ఇంకా ఏ ఆహారం తీసుకున్నా కానీ శారీరకంగా ఆలోచిస్తే మన యొక్క జీర్ణాశయం మీద కానీ మన దేహంలో శక్తి ఉపయోగపడేది కానీ ఎక్కువ మాంసాహారానికి మనం ఎక్కువ శక్తి ఉపయోగించాలి. అందులో డౌట్ లేదు. మాంసాహారానికి మన శక్తిని ఎక్కువ ఉపయోగించాలి అరిగించుకోవాలంటే. శాకాహారాన్ని అరిగించుకోవాలంటే మన శక్తి తక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా చూస్తే ఏంటంటే మనలో ఉన్న శక్తి మనం ఎక్కువగా కోల్పోకుండా ఉంటాం ఎప్పుడు శాకాహారంలో. కాబట్టి శక్తి ఉన్న ప్రతి వ్యక్తి కూడా అతను బిహేవ్ చేసే తీరు వేరే ఉంటుంది. మామూలుగా శక్తి ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా అంటే కొంత ఈ మానసికంగా కూడా కొద్ది దృఢంగా ఉండే అవకాశం ఉంది. ఓకే. సో అదొకటి మనం బాగా గమనించాలి. మానసికంగా దృఢంగా ఉంటాడు, అది దాంట్లో డౌట్ లేదు. అయితే ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే ఇప్పుడు మీరు చెప్పారు హిట్లర్ మరి శాకాహారి కదా, మరి ఎలా చేయాల్సి ఇట్లా ఎందుకు చేశాడు అనేది మనం అనుకుంటాం కదా. ఇది ప్రతిదీ ఎట్లా ఉంటుందండి సార్, అన్నిటినీ కూడా డైరెక్ట్గా మనం కనెక్ట్ చేయలేము. సాధ్యమైనంత వరకు శాకాహారం తిన్నటువంటి వ్యక్తి కొంత సహజమైన ఆహారం కాబట్టి వాటిలో ఈ మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, వాటిని ప్రేరేపించకుండా కొంత శాంతంగా, అంటే అంతో ఎంతో ఆ ఫుడ్ దానికి ఉండే లక్షణాలు అవే కదా, దాంట్లో ఎలాంటి ప్రేరేపించేటువంటి అంశాలు ఏవి ఉండవు. కాబట్టి కొంత శాంతంగానే ఉండే అవకాశం ఉంది. శక్తి కూడా బాగుంటుంది వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు అంటే మెంటల్ కూడా షార్ప్గా ఉంటారు, అవన్నీ బాగుంటాయి. అయితే అతను అలా శాకాహారిగా ఉన్నాడు కాబట్టి అతను షార్పే ఉంటాడు ఖచ్చితంగా. మన దగ్గర శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే వాడు అలా చేయాల్సి వచ్చింది అనే దానికంటే అది అలా ఎందుకు జరిగింది అతని నుంచి అంటే నేనేం చెప్తానంటే ఆహారం వల్ల జరిగిందని చెప్పను. అతని యొక్క ఆ యొక్క జీవితంలో అది డిజైన్, అది యాక్చువల్గా అతని జీవితంలో అది ఒక భాగం. అంటే ఇలా అంటే మనం అందరం ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఏదో అనుకుంటాం కానీ నేను ఇది చేస్తున్నాను అంటే నేనే చేస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ మన ద్వారా జరపబడుతుంది అనేటువంటి ఈ సత్యాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన ద్వారా జరపబడుతుంది అంటే ఎలాంటిదంటే మనకు ఒక పాత్ర ఇస్తారు. ఆ పాత్రను ఏం చేస్తారంటే మనల్ని ఎలా చేయాలో ఎలా చేపించాలో వాళ్ళకి తెలుసు. ఆ విధంగా చేపిస్తారు. ఏదైనా అంతే. భూమి మీద మనం చూస్తాం. మొన్న ఒకసారి కేరళలో విధ్వంసం జరిగింది. ఎలాంటి విధ్వంసం అంటే వర్షం వచ్చింది. వర్షం కూడా నేచరే. కింద ఊర్లు కొట్టుకుపోతున్నాయి, అది కూడా నేచరే. అంతా కూడా ఈ ప్రకృతిలో భాగమే. అందరూ కూడా దేవుని బిడ్డలే. అయితే నీళ్ళు వచ్చాయి, జనాలను ఎత్తుకొని పోయింది, జనాలు చంపేసింది. ఓకే. ఊర్లు కొట్టుకుపోయినాయి. ఇక్కడ ఏది కరెక్టు అంటే వర్షం రావడం తప్ప, జనాలు చనిపోవడం తప్ప, లేకపోతే ఏది కరెక్టు ఏది రైట్ అని మనం అర్థం చేసుకుంటూ పోతే మనకు అర్థం కాదు ఇవన్నీ. ఇది ఎలా ఉంటుందంటే సృష్టిలో కొన్ని విషయాలు అలా జరగబడుతాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇప్పుడు అతని ద్వారా ఆ రోజుల్లో ఆ యుద్ధం జరగబడాలి అంతే. ఓకే. జరపబడాలి. అది దైవ నిర్ణయం. అది ఆ దైవ నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు. కానీ అతను మాంసాహారం తినలేదు కదా, మరి శాకాహారి కదా ఇలా చేశాడంటే నో, దానికి దీనికి కనెక్షన్ లేదు. దానికి దీన్ని మనం కనెక్షన్ పెట్టడం అంత కరెక్ట్ కాదు. నా అనాలిసిస్లో నేను చెప్తున్నాను మీకు. సో ఖచ్చితంగా శాకాహారం తింటే వాళ్ళ లోపల శక్తి బాగుంటుంది, షార్ప్గా ఉంటాడు. అదేం డౌట్ లేదు, అందులో డౌట్ లేదు. ఓకే. సో ఆ మందతనం ఉండదు. అదంతా మనం గమనించవచ్చు. అది మనం సైంటిఫిక్ అనాలిసిస్ కూడా అనలైజ్ చేసి తెలిసిపోద్ది. కానీ అతను చేయడానికి ఆహారం ఇలా ఉండి కూడా అలా చేశాడు కదా అంటే నో, అలా కాదు. అది వచ్చేసి అతని ద్వారా జరపబడినటువంటి ఒక సంఘటన. అది ఈ భూమి మీద జరిగింది అంతే. ఓకే. కాబట్టి ఇదంతా దైవ నిర్ణయంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే మనం అనుకున్నట్టుగా ఆ ప్రాంతంలో అంత అతివృష్టి అంటే అతి భయంకరంగా వర్షం పడి అంతమంది చనిపోవాలనేది అది ద పార్ట్ ఆఫ్ ద డిజైన్. ఇంకా ఎవరు దాన్ని ఆపేదానికి ఎవరి వల్ల కాదు, అది జరిగిపోతుంది అనమాట. కాబట్టి కొన్ని విషయాలు అలా ఉంటాయి సార్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి నాకు తెలిసి. ఓకే. ఓకే. సో మీ క్వశ్చన్ కొంతవరకు ఆన్సర్ వచ్చింటుంది, కొంతవరకు ఆన్సర్ వచ్చిండకపోవచ్చు. కాబట్టి సో లెట్స్ యాక్సెప్ట్. అంటే ఎలా ఉంటుందంటే కొన్ని ఏమంటారు లా ఆఫ్ పారాడిక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే తప్పు అంటే ఇది కరెక్టే, అది కరెక్టే.
ఓకే, ఇది తప్పే అది తప్పే ఆ రకంగా ఉంటుంది. సో అట్లాంటివి కొన్ని మనం మా జీవితంలో తగులుతుంటాయి. అవన్నీ మనం ముందుకు అంటే యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. సో కొన్ని చూస్తూ ఉంటే ఒకసారి కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకో కోణంలో తప్పు కూడా అనిపిస్తుంది కదా. సో కానీ మనం వీ హావ్ టు యాక్సెప్ట్, దేర్ నో అదర్ వే. రైట్. ఓకే సార్. రైట్. లీలావతి మేడం మాట్లాడండి. సార్ నమస్తే మాస్టర్, నా పేరు లీలా, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సాత్విక ఆహారము ఎగ్ తీసుకోకూడదు అంటున్నారు కదా. ఎగ్ ఇంకా మాంసము బ్లడ్ ఫ్లెష్ అనేది కాలేదు కదా, అది ఎందుకు తీసుకోకూడదు అని అదొక డౌట్. తర్వాత సాత్విక ఆహారంలోకి అల్లం ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు అంటారు కదా, అది వెజిటేరియనే కదా, చెట్టు నుంచి వచ్చిన పదార్థాలే కదా. అలాగే ఘాటైన పదార్థాలు అంటూ దాల్చిన చీని ఇట్లాంటివి ఉన్నాయి కదా, కారము, ఇవన్నీ చెట్ల నుంచే వస్తున్నాయి. ఉల్లి వెల్లుల్లి కూడా చెట్ల నుంచే వస్తున్నాయి. అది రెండు తీసుకోకూడదు అంటున్నారు, ఇవి తీసుకోవచ్చు అంటున్నారు. అది నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. అది ఎందుకనేది నాకు. ఇది అర్థమైంది. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఫస్ట్ది బ్లడ్ ఏం చెప్పారు? ఎగ్ ఎగ్ బ్లడ్ ఫ్లెష్ కాలేదు కదా ఎగ్ లో. ఓకే ఓకే ఓకే. ఎగ్ రైట్. అంటే అవి తీసుకుంటేనే కదా హింస. బేబీ ఫామ్ అంటే జీవి అయినప్పుడే కదా హింస చేసినట్టు. అది ఆ పిండం అలాగే ఉండేది కదా, అది ఎందుకు తీసుకోకూడదు అనేది డౌట్ ఉంది. ఇప్పుడు ఎలా ఈ రెండు ఉందంటే డౌట్. ఈ రోజుల్లో పండించే ఎగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చే ఎగ్స్ అన్ని కూడా ఎలా ఉందంటే ఎలక్ట్రిక్ మెషిన్ తయారు చేసేస్తున్నారు. కాబట్టి అంటే ఈనాటి మానవులకు అనుగుణంగా వాళ్ళు తయారు చేస్తున్నారు, జనాలు తినడం కూడా జరుగుతుంది. అయితే ఇంకోటి అంటే అది తినకూడదు అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాటి ఎగ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఆ ఎగ్ లోపల దాంట్లో దాన్ని ఏమంటాం మనం, దాని లోపల యొక్క వచ్చేసి అండము ఏదో అంటాం కదా, అంటే అక్కడ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. అయితే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం వస్తే అది ఒక జీవిగా రూపాంతరం చెందే అవకాశం అద్భుతంగా ఉంది. దాన్ని మనం చంపేస్తున్నాం అనేది ఉద్దేశం అంతే. ఓకే, అంటే అది ఒక జీవిగా పుట్టేదానికి రెడీగా ఉంది. అయితే దానికి అనుకూలమైన ప్రదేశం, అనుకూలమైన ప్లేస్, అనుకూలమైన ప్రదేశం ఇవ్వాలి. అంటే తల్లి పోయి దాని మీద పొదగాలి. ఆ గుడ్ల మీద తల్లి పొదిగింది అనుకోండి, ఇప్పుడు ఎలక్ట్రికల్ కరెంట్ ద్వారా ఏమో చేసేసి రకరకాలుగా తయారు చేస్తున్నారు, అది వేరే విషయం. అది అంతా కూడా ఈ యొక్క నవీన ప్రపంచంలో ఉన్న డిమాండ్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిజినెస్ కోసం వాడుకుంటున్నారు. అయితే సహజంగా జరిగే పద్ధతి ఏంటి, ఒక 21 గుడ్లు పెడితే ఏది ఒక పక్షి అయినా ఒక జంతువు అయినా కానీ దాని మీద పోయి పొదుగుతుంది, ప్రేమతో దాని మీద పొదుగుతుంది. దానికి కావాల్సిన ఉష్ణత ఇస్తుంది, అంటే వేడి ఇస్తుంది. కావాల్సిన విధంగా దాన్ని ఆ అట్మాస్ఫియర్ నుంచి పాడు కాకుండా వాటిని దానికి కావాల్సిన వేడి ఇవ్వడం వల్ల లోపల చిన్నగా డెవలప్ అయ్యి అక్కడ ఒక జీవి జన్మిస్తుంది. అర్థమైందా? ఒక జీవి జన్మ తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి సృష్టి కార్యక్రమాన్ని మనం పాడు చేయడం మనకు మంచిది కాదు. ఇదంతా సృష్టి కార్యక్రమం, ఇది సృష్టిలో జరిగే కార్యక్రమం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోడి పెట్టి ఎంతో కష్టపడి పెట్టి ఆప్యాయతతో నేను పిల్లలను కనాలి అని చెప్పి ఎంతో ఇష్టంతో పెట్టిన గుడ్లను తీసుకెళ్ళి నేను తింటానంటే ఆ సృష్టిని మనం అడుక్కున్నట్టే కదా. ఆ సృష్టి దాని యొక్క సృష్టి అనేది సహజమైన ఈ యొక్క ప్రకృతి ధర్మం. అది ప్రకృతి ధర్మం. సృష్టి అంటే కొత్తగా జీవులు సృష్టించడం కదా. సో ఇప్పుడు మనమే ఉన్నాం, మన తల్లి గర్భంలో పిండంలా ఉన్నాం. ఎవడో వచ్చి దాన్ని పగలగొట్టేసి నేను తీసుకెళ్తాను, దాన్ని ఇంకో విధంగా చేస్తానంటే ఎలా ఉంటుంది, తల్లికి ఎలా ఉంటుంది కదా. తల్లి గర్భంలో పిండం ఎలాగో ఆ గుడ్డు అది గుడ్డే. ఇక్కడ ఇది కూడా పెట్టిన గుడ్లు అదే, రెండు ఏం తేడా లేదు. తల్లి గర్భంలో ఉన్న పిండం అది గుడ్డే. ఇప్పుడు ఈ కోడి పెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, అది కూడా దాంతో సమానమే. తల్లి గర్భాన్ని పగలగొట్టి ఆ పిండాన్ని తీసేస్తే మీకు ఎలా బాధ అవుతుందో, ఆ గుడ్డను పగలగొడితే దానికి అంతే బాధ అవుతుంది. అర్థమైందా? సో ఆ సృష్టి ధర్మాన్ని మనం అడ్డుకోవడము పాపం అవుతుంది. మనం వదిలేయాలి, దాన్ని వదిలేయాలి. కొన్ని పిల్లలు పుడతాయి, కొన్ని చనిపోతాయి, అదంతా కూడా అది సృష్టి దానిపైన చేసుకుంటుంది. అదంతా మనం అర్థం చేసుకునేంత గొప్ప వాళ్ళం మనం కాదు. ఈ సృష్టిలో ఇంకోటి, ఈ భూమి ఇంతకుముందే చెప్పుకుంటూ వచ్చాను నేను, ఈ భూమి మీద జరుగుతున్న అన్ని విషయాలని ఓకే ఇక్కడ
ఒక బ్రహ్మజ్ఞాని అయ్యి అంటే అంత అత్యున్నత స్థితికి పోయినటువంటి వాళ్ళకి కూడా కొంతే అర్థమవుతుంది, అంత అర్థం కాదు. సో ఆ విధంగా తయారు చేయబడింది ఈ యొక్క మన ఈ యొక్క విశ్వం. ఈ విశ్వంలో అన్ని విషయాలు అందరికీ గోచరించే అవకాశం అంటూ ఎక్కడ లేదు. కాబట్టి మనకు ఎంతవరకు అర్థమవుతుందో దాని ప్రకారం ఆలోచిస్తే ఖచ్చితంగా సృష్టి ధర్మాన్ని మనం పాడు చేయకూడదు. ఓకే, దానివల్ల మనం ఆ గుడ్లు కూడా పగలగొట్టేది, తినేది ఇవన్నీ చేయకూడదు. ఓకే, అది తల్లి చూసుకుంటుంది. తల్లి కింద తల్లి కింద పెట్టిన పొదిగినప్పుడు కొన్ని పిల్లలు అవుతాయి, కొన్ని పగిలిపోతాయి, రకరకాల జరుగుతుంది. అది సృష్టి చూసుకుంటే మనకు సంబంధం లేని విషయం. ఓకే, ఇది ఒకటో విషయం. ఈ విధంగా మీరు గుడ్డు తినడం వలన అది మంచిది కాదు, ప్రకృతి ధర్మాన్ని మనం పాడు చేసినట్టు అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏమడిగారు, వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదా. అవి ఉల్లి వెల్లుల్లి కూడా ప్లాంటేరియన్సే కదా. ఒక Right. దాల్చీని ఇవి కూడా స్పైస్ ఉన్నాయి కదా. Yes. అవి ఘాటైన పదార్థాలు తీసుకోకూడదు అన్నారు కదా. అదే ఇప్పుడు ఏమవుతుందంటే దానికి దీనికి కరెక్ట్. ఏంటి? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనం అవి తీసుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే వెల్లుల్లి కూడా కొంతమంది జైన మతంలో కూడా దాన్ని తీసుకోరు. వెల్లుల్లి కూడా తీసుకోరు వాళ్ళు జైన మతంలో. ఓకే, వెల్లుల్లి తీసుకోరు, లేదా ఉల్లి కూడా తీసుకోరు వాళ్ళు. అయితే అట్లా కూడా ఉంది. కనీసం మన సొసైటీ మనం ఏం చెప్తామంటే ఉల్లిపాయ వరకు ఓకే, వెల్లుల్లి మాత్రం తీసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే వెల్లుల్లిలో ఏముందంటే స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి వాళ్ళకి అది కొంత ప్రేరేపణ అంటే ఏం లేదు, మనలో కొన్ని కొన్ని అనవసరమైనటువంటి థాట్స్, నెగిటివ్ థాట్స్ కానీ రకరకాల ఆలోచనలకు ప్రేరేపిస్తుంది అనేది. ఇది ఎలాంటిదంటే మాస్టర్లు వాళ్ళు పరీక్షించి చెప్పినటువంటిది. కొన్ని ఉంటాయి సూత్రాలు, ఎలా ఉంటాయంటే ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ చేసి చూసింటారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉంటాడమ్మా, మొబైల్ని కనిపెట్టాడు, మనకి ఇచ్చాడు వాడుకోమని. ఇది ఎందుకు ఇట్లా పనిచేస్తుంది అని చెప్పి మనం పగలగొట్టి చూసేంత అవసరం మనకు లేదు. ఆ సమయం దాటి మనం ముందుకు వచ్చాం. ఇక మనం దాన్ని మళ్ళీ ప్రతిదాన్ని మనం పగలగొట్టి చూస్తే మొబైల్ వాడుకోలేంగా. అవునా కదా? నీకు మొబైల్ ఇచ్చింది ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది నాయన, మొత్తము ఎట్లా పనిచేస్తుందో అన్ని తెలుసు మాకి, నువ్వు వాడుకో, నీకు రోజువారీ నీ దినచర్యలు వాడుకొని ఇచ్చేసింటారు. అలాంటి సూత్రాలు కొన్ని ఉంటాయి. అవేంటివి అంటే మన పూర్వీకులు, మన ఋషులు మునులు కొన్ని విషయాలను వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసి ఏం చేస్తారంటే ఇవి ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటాయి, ఈ పరిస్థితులు ఇలా ఉంటాయి, ఇది తినొద్దు, ఇది తినకూడదు, ఇలా చేయండి, ఇలా చేయకూడదు అని చెప్పేస్తారు. అవి మనం పాటించడం వరకే మనం చేయొచ్చు. కొంతవరకు దాన్ని ప్రశ్న చేయొచ్చు, కానీ అన్ని ప్రశ్నలకు అన్ని జవాబులు దొరకకపోవచ్చు. ఓకే, దొరకకపోయినా కానీ వాటిని మనం పాటిస్తూ ముందుకెళ్ళడం అతి ఉత్తమమైనటువంటి విధానం. ఓకే, అలాంటి దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్ ఇది వెల్లుల్లి. ఖచ్చితంగా అదేం చేస్తుందంటే తామసిక ఆహారం కింద లెక్కేశారు. తామసిక ఆహారంలో ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది. ఓకే, తామసిక ఆహారం అది మనలో తామసిక లక్షణాలను పెంచుతూ పోతుంది. కొంతవరకు ఈ ఆత్మ శోధన గురించి మనకు ఆసక్తిని తగ్గిస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు కూడా ధ్యానం చేస్తూ పోతే మీకు అర్థం అవుతాయి ఇవన్నీ విషయాలు కూడా. ఓకే, ఒకటి. తర్వాత ఈ మసాలా పదార్థాలు ఉన్నాయి. ఈ మసాలా పదార్థాలు ఏంటి, ఎలా ఉంటాయంటే అది ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. అందుకే మన కిచెన్లో అన్ని పెట్టుకుంటాం. సమపాలలో వేసి తింటే మన ఆరోగ్యానికి ఎప్పుడు మంచిదే. ఎందుకంటే సమపాలలో వేసినప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణంలో వేడి, చలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఉత్పత్తి అయ్యేటువంటి వైరస్లకు, బ్యాక్టీరియాలకు వీటికి నిరోధకంగా ఈ దినుసులు ఏవైతే మనం వాడతామో, ఈ యొక్క మసాలా దినుసులు అవి ఎంతో మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే అవకాశం అద్భుతంగా ఉంది. ఓకే, కాబట్టి అయితే ఎక్కువ వాడకూడదు. మరి ఎక్కువ వాడితే దాని నుంచి వేరే వేరే రోగాలు స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఎక్కువ వాడినప్పుడు మన లోపల ఈ యొక్క పిత్తాన్ని పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువ పిత్తం పెంచే అంటే పిత్తము అంటే కార పదార్థాలు కదా ఇవన్నీ, పిత్తం ఎక్కువ అవుతుంది అంటే వేడి ఎక్కువైపోతుంది. వేడి ఎక్కువైపోతే లోపల ఇంకా వేరే రోగాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి సమపాలలో మనం ఉపయోగిస్తే ఎలాంటి నష్టం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఆన్సర్ వచ్చిందా? వచ్చింది. రైట్, థ్యాంక్ యూ. విందా మేడం?
సరే, ఏం లేదు, డౌట్. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా మాంసం తిన్నాడు అని ఉమ్, ఉంది సార్ వాల్మీకి రామాయణంలో. ఉమ్, తర్వాత ఆ యుగ ధర్మంలో ఒకప్పుడు వాళ్ళకు పప్పు ధాన్యాలు ఇప్పటి మనకు దొరికినట్టు మినపప్పు, పెసరపప్పు అవి దొరకలేదేమో బహుశా. వాళ్ళు ఉమ్, మాంసంతోటే పిండాలు పెట్టిండ్లు అని కూడా ఉంది. ఉమ్, ఉమ్, అయితే ఇక ద్వాపర యుగం, కలియుగం వచ్చే వరకు పూర్తిగా మాంసంతో పిండాలు పెట్టుడు అనేది బంద్ అయిపోయి ఇప్పుడు మనము మ, గింజ ధాన్యాలతోటే పిండాలు పెడుతున్నారు. ఖచ్చితంగా. తర్వాత ఈ మాంసాహారం తినొద్దు అనేది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పిండు కదా సార్. అదే రజోగుణాన్ని ఏ, ప్రకోపిస్తది, మనిషికి ఇట్లా రాక్షస ప్రవృత్తిని పెంచుతుంది అని చెప్పి. అవును. తర్వాత మనము అల్లం వెల్లిపాయ గురించి, సారీ, ఉల్లిగడ్డ ఎల్లిపాయ కూడా తినొద్దు అనేది. ఇప్పుడు మనము వారాలు వస్తే సోమవారం గాని అట్లా దేవుళ్ళకి ఏదైనా నైవేద్యాలు చేస్తే అవి లేకుండానే వండి పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి కూడా అది నైవేద్యాలలో ఎక్కదు కాబట్టి ఈ మనము సాత్వికంగా ఉండాలంటే వాటిని కూడా ఎక్కువ వాడొద్దు అన్న కాన్సెప్ట్ గానే ఏ, నడుస్తుంది. ఎందుకంటే వెల్లిపాయ తోటి రజోగుణము, మీరు అన్నట్టు తామస గుణము రజోగుణం ప్రబలుతుంది. మనిషికి ధ్యానములో అది నెగటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది అన్నట్టుగా ఆహారంలో అవి కూడా వర్తించాలని చెప్పుకోవడం జరుగుతుంది. అంతే కదా సార్? ఎస్ 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 డెఫినెట్గా. అదే నా డౌట్, అందుకొరకని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, సదాశివం సార్. సార్ అంటే ఇప్పుడు మనకి మాంసాహారము గుడ్డు దాకా వచ్చాం కదా, ఇంకొద్దిగా ప్రొసీడ్ అవుతే చాలా మంది పాలు కూడా తాగరు సార్. ఎందుకంటే అది కూడా ఎనిమల్ నుంచి వచ్చిందనే భావంతో చాలా మంది మిల్క్ తాగేవాళ్ళు కూడా లేరు. అయితే అంటే ఆహారము అలవాట్లు అవన్నీ చాలా మనసు అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అంటే పాలు తాగేవాళ్ళు మిల్క్ కూడా తాగరు చాలా మంది, ఎందుకంటే అది ఎనిమల్ నుంచి వస్తుంది కదా. అది కూడా అది పౌష్టికాహారం అని చెప్పి మనం చాలా రోజులు చెప్పినా తగదు. అంటే ఈ మన ఎగ్ తిన్నోళ్ళు, ఫ్లెష్ తిన్నోళ్ళతో పాటు ఈ పాలు తాగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు భూమి మీద. వాళ్ళు ఇంకా ప్యూర్ వెజిటేరియన్స్ గా లెక్కేస్తారు. అదనమాట, అది చెప్పడానికి నేను రైట్ చేసాను. ఎస్ థ్యాంక్ యూ. ఎస్ రైట్, థ్యాంక్ యూ. లలిత మేడం. సార్ ఇందాకడ లీలా మేడం గారు అడిగారు కదండి ఆన్సర్ గుడ్డు గురించి. సార్ నాకు ఒకళ్ళు చెప్పారు ఎప్పుడో, పుట్టుకలు 4 రకాలంట కదా సార్. ఒకటి చెమట నిండి పుడుతుంది, ఒకటి అండము, ఇంకోటి పిండము, 4వది విత్తము అంట కదండి. సో అండము అనేది మాంసాహారము, పిండము మాంసాహారమే కదా సార్. ఇంకోటి వచ్చేది ఆవిడ గార్లిక్ కూడా అడిగారు కదండి. ఆ గార్లిక్ అనేది మనం వేర్లతో సహా పీకేస్తాం కదా మొక్కని. అది పీకేసినప్పుడు దాని జీవం కూడా మనం తీసేసినట్టే కదండి. అందువల్ల మీరు అవాయిడ్ చేసి అది ధ్యానంలో వద్దు అంటారేమోనని నేను అనుకున్నానండి ఇన్ని రోజులు. అంటే దాన్ని అలా అని చెప్పేది కాకుండా ఈ యొక్క దాని యొక్క లక్షణాలు ఏంటి అంటే మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే దాన్ని బట్టి మనము ఆహారాన్ని వద్దని చెప్తాము. సో దాన్ని వేరుతో పాటు తీసేయడం అని అంటే సో అన్ని మొక్కలను కూడా అలానే మనం తీసేసి తినాల్సి వస్తుంది. ఆహారాన్ని స్వీకరించాలంటే ఎన్నో ఎన్నో మొక్కల్ని వేరుతో సహా తీసేసి తినాలి కదా. కొన్ని మొక్కలు వాటంతటా అవి పునరుద్ధరించుకుంటే అంటారు కదండి. ఉంటాయి, అలా అన్ని ఉంటాయి. ఇప్పుడు ఎన్నో చెట్లు పండ్లు ఇస్తాయి. ఇప్పుడు తోటకూర కూడా ఇప్పుడు వేర్లతో పీకేస్తున్నారు కానీ వాటిని కాండం కట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయి కదండి. ఎస్ ఎస్ కరెక్ట్. సో అంటే ఇప్పుడు దుంపలు ఇవన్నీ కూడా తీసేస్తే మొత్తం దుంపలన్నీ అట్లే వచ్చేస్తాయి. ఇంక మళ్ళీ అది మళ్ళీ పెరుగుతుంది అంటే మళ్ళీ దాన్ని దుంప మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టాలి, అవునా కదా. దుంప పెడితే మళ్ళీ దుంప వస్తుంది. అట్లాంటివి రకరకాలు ఉంటాయి. దానివల్ల కారణమని కాదు. ఆహారం అనేది అంటే భూమిలో ఇంకోటి, భూమిలో ఈ భూమి మీద ఏ ఆహారమైనా కానీ ఏదో విధంగా ఎక్కడో చోట ఉపయోగపడేదే. అది ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి వద్దు అని చెప్పింటాం, కానీ అదే వెల్లుల్ని ఎన్నో రకాల మందులుగా వాడతారు, అవునా కదా. ఈ యొక్క దేహంలో మనకు తొందర అయితే అద్భుతమైన మందు అది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఇది ఎవరికి వద్దంటామంటే అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొద్దిగా అత్యున్నత స్థాయికి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళకు వద్దు అని చెప్తాం. మిగతా వాళ్ళకి వద్దు అని చెప్పే అవసరం మనకు లేదు. ఎందుకంటే
వాళ్ళకి అక్కడ వచ్చేసి అద్భుతమైన ఔషధం అది. దాన్ని ఉపయోగిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అద్భుతంగా అవుతుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఆ రోగం ఏమైనా ఉంటే ఇప్పుడు చూడండి, మీరు ఇంతకుముందు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క రక్తం మందం అయితే రక్తం పంచగ పలచన అవుతుంది కదా. ఇవన్నీ అవునండి. కూడా అద్భుతంగా చేస్తుంది అది. ఇంకా చెప్పాలంటే నేను ఇంతకుముందు పోయిన కన్నడ క్లాస్లో టీచ్ చేశాను దీని గురించి. కొలెస్ట్రాల్ ఉంటే ఈ ఎల్డిఎల్ విడిఎల్ అంటాం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు దాన్ని. బ్లడ్ లో కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ విడిఎల్ ఉమ్, ఎల్డిఎల్ విడిఎల్ అంటే దట్స్ కాల్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అంటారు. దాన్ని కరిగించే శక్తి ఈ వెల్లుల్లికి ఉంటుంది. వెల్లుల్లికి ఉందంటే. దానికి ఒక చిట్కా కూడా నేను చెప్పాను. ఆ చిట్కా కూడా వెల్లుల్లి ద్వారానే చెప్పాను అనమాట. సో అట్లా అది అలాంటి వ్యక్తులకు అది అవసరం. అంటే వాళ్ళకి ధ్యానం తెలియదు, ధ్యానం చేసి పరిష్కారం చేసుకోవాలనే మార్గం కూడా వాళ్ళకి తెలియదు. అయినా ఒకవేళ ధ్యానం చేసినా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు డేంజర్లో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి? ఆ పరిష్కారం ఇచ్చి తర్వాత చిన్నగా వాళ్ళు ధ్యానం నిదానంగా చేసుకోవాలి. అవాయిడ్ చేయాలి. అది అక్కడ ఆ పరిష్కారం ఇచ్చేసి వాళ్ళ లైఫ్ను కాపాడి తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని నువ్వు ధ్యానం చేయి కొలెస్ట్రాల్ తగ్గిపోదంటే ఆ లోపల మనం ఏం చేయలేము. అంటే బాడీని వెకేట్ చేసే అవకాశం కూడా వచ్చేస్తుంది. అంటే అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. సో ధ్యానం అనేది నిదానంగా చేస్తూ వెళ్తూ అది ఒక ప్రక్రియ. అది సడన్గా ఒక ఇంజెక్షన్ లాగా పనిచేయదు, అవునా కదా. కానీ అక్కడ వచ్చేసి అతని వ్యక్తికి ఆల్రెడీ ఎల్డిఎల్ వీడియోల ద్వారా హార్ట్లో బ్లాక్లు వచ్చేసినాయి. అంటే ఈ యొక్క హృదయ నాళాల్లో ఇప్పటికే ఆ హృదయ నాళాల్లో బ్లాక్స్ వచ్చేసినాయి. ఆ కొలెస్ట్రాల్ అడ్డంగా ఉంది, రక్తం సరిగా ప్రవహించట్లేదు, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, అవునా కదా. ఉమ్, సో అవును సార్. ఇట్లాంటి సో ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వాడుకోవాలి, అదంతా కూడా సృష్టిలో ప్రతి ఒక్కదానికి కూడా విలువ ఉంటుంది. దేన్ని మనం ఆ విధంగా తీసేసే అవకాశం ఉండదు. అది ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్. సుమా మేడం చెప్పండి. సార్ మనం ఇంటిని వాళ్ళలో అది 5 రకాల అంటే పాలు తీసుకోవద్దన్నాం కదా సార్. ఉమ్. పాలల్లో అంటే మరి అది పెరుగు తీసుకోవచ్చు అన్నారు కదా సార్. పెరుగు ఆ, తీసుకొచ్చాము. పెరుగు మజ్జిగ అంటే పెరుగు మజ్జిగ అంటే అదే పాలతో తయారు చేస్తాం కదా ఈ సాధారణ. చేస్తాం, కానీ అక్కడికి వచ్చేసరికి రూపం మారిపోతుందిగా. అంటే ఇప్పుడు పాలు వచ్చేసి పాలను పెరగబెడతాం. పెరగబెట్టినప్పుడు అక్కడ ఒక బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఓకే. ఈ లాక్టోలస్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అది దాన్ని మొత్తాన్ని రూపాన్ని మార్చేస్తుంది. మార్చేసి దాంట్లో ఉన్నటువంటి అంశాలు కాకుండా ఇక్కడికి వచ్చేసరికి అది ఉన్నతీకరించబడుతుంది కొద్దిగా. పెరుగు దాని యొక్క రూపం మారుతూ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఈ బటర్ఫ్లై అంతకుముందు గొంగలి పురుగా ఉండి తర్వాత బటర్ఫ్లై ఎలా అవుతుందంటే అదే జీవినే, కాకపోతే అది ఆ తను ఉన్నతీకరించుకుంటూ ఓ బటర్ఫ్లై లాగా ఎలా తయారవుతుందో ఒక రూపం నుంచి ఇంకో రూపం వచ్చేసరికి దాని యొక్క లక్షణాలు మారుతూ వస్తాయి. ఇప్పుడు చూడండి, మీరు పెరుగు నుంచి మజ్జిగ చేస్తారు. మజ్జిగ నుంచి చేసేటప్పుడు ఆ వెన్న వస్తుంది. వెన్నను కాస్తే వచ్చేది నెయ్యి. నెయ్యి మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టినా చెడిపోవచ్చు, తెలుసా మీకు ఆ విషయం? ఆ నెయ్యిని మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టినా చెడిపో. అదే మజ్జిగని పెట్టండి, పెరుగుని పెట్టండి, వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఆ యొక్క స్థితి మారే కొద్దీ లక్షణాలు మారుతూ వస్తాయి. అర్థమైందా? అయితే సార్ ఇంకోటి ఏంటంటే ఇది మష్రూమ్స్ కూడా తీసుకోవద్దని నేను స్టార్టింగ్ లోనే విన్నాను సార్. అంటే ఒక 8 months ఆ, ఆ, 10 ఆ, months బ్యాక్ విన్నాను. అవును అవును. అంటే అది మేడం పేరు గుర్తులేదు సార్. నేనంటే ఈ ఆడియోలో ఇట్లా అంటే కరెక్ట్, వీడియోనే అది అది విన్నాను. అది కరెక్ట్ కరెక్ట్. అది మష్రూమ్ అంటే ఒక బూజు లాంటి పదార్థము. అది నాన్ వెజ్ అంటే శాకాహారులు కానీ మాంసాహారులు కానీ ఎవ్వరు తినకూడని పదార్థం అని విన్నాను సార్. దాంట్లో కూడా ఇదే నేను చెప్తున్నా కదా, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పెట్టింటారు. అంటే కొన్ని ఆల్రెడీ కనిపెట్టి రెడీగా మీకు 1 2 3 ఇచ్చింటారు. అవి మనం ఫాలో కావడం అంతే, అవునా కదా. దాన్ని ఎక్కువగా మనం అయితే తర్కంగా మనం ఈ ఏమంటామంటే తర్కం వాదిస్తే కూడా ఏం రాదు. ఇవి ఏంటంటే మనకు జనరల్గా ఈ పుట్టగొడుగులు అని ఏమంటామంటే ఫంగస్ అంటాం. యాక్చువల్గా అది ఫంగస్ అంటాం. ఓకే. భూమి మీద పెరిగే ఫంగస్ అవి. అంటే దాంట్లో ఫంగస్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అది మనం తింటే కూడా యాజ్ గుడ్ యాజ్ వీఆర్ ఈటింగ్ నాన్ వెజ్. అర్థమైందా? సో దాంట్లో ఒకటి, మనం దాంట్లో ఏం తక్కువ ఉంటుంది అంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది.
ఇప్పుడు వేరే చెట్లన్నీ తింటాం కదా, చెట్లు, వాటి పండ్లు, వాటి ఆకులు ఏవైనా వాడుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మీకు క్లోరోఫిల్ ఉంటుంది. దాని తర్వాత దాంట్లో పచ్చదనం ఉంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది, ఆక్సిజన్ దొరుకుతుంది. ఆహారం తింటే మనకు ప్రాణశక్తి వస్తుంది. ఈ ఆహారం తింటే ప్రాణశక్తి రాదు కాక ఉన్న శక్తి పోతుంది. ఈ ఆహారం అయితే తింటే ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళి సప్తర్షి మండలి వాళ్ళవి కూడా అంటే ఇది వీడియోస్ వినుండే, దాంట్లో వాళ్ళు ఏంటంటే ఇది మొక్కజొన్న కూడా అంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదా సార్, కార్న్స్, ఉమ్, అది కూడా తినొద్దు అన్నట్టుగా ఈ మధ్యనే మానేసినాము ఇట్లా అన్నట్టుగా విన్నాను సార్. అది మరి అదేంటి, అది తినొచ్చా లేదా అనేది మేడం కూడా డౌట్ అడిగాను. అంటే స్వీట్ కార్న్ అవన్నీ కూడా పండించే విధానంలో ఏమైనా మందులు ఎక్కువ కొడతారో నాకు నాకు తెలియదు. మందులు కొడితే వద్దని అంటారేమో తెలియదు, కానీ స్వీట్ అంటే ఇప్పుడు వెల్లుల్లి మష్రూమ్ తో పాటు అదొక్కటే అన్నారు సార్, ఇంకేమన్నారు? దాని మీద నాకు కూడా అంతగా ఐడియా లేదు, కానీ బట్ దాని నుంచి ఏం లక్షణాలు వస్తాయి, దాని తత్వం ఏంటి అని తెలుసుకుందాం కావాలంటే. సో నేను అనుకోవడం ఏంటంటే అవి పెంచే దాంట్లో వీళ్ళు ఏమైనా ఎక్కువ మందులు వాడితే అది మంచిది కాదు అనే ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఇది ఈ గోధుమలు పండే విధానం చూస్తే అది కూడా దారుణంగా ఉంటుంది. సో మొక్కజొన్నలు కూడా ఈ క్యాలీఫ్లవర్ తీసుకోండి. అతి ఎక్కువ మందులు కొడతారు క్యాలీఫ్లవర్కి. అంటే ఊరికే పురుగులు వస్తూ ఉంటాయి కదా. అవును సార్, దాన్ని కొనేటప్పుడు కూడా దానిపైన ఉంటాయి కదా. అదే అనమాట. దానివల్ల మనం దాన్ని తగ్గించమని చెప్తాం. ఎందుకంటే అలాంటి తీసుకోవాలంటే దాన్ని ఆల్రెడీ మందులు కొట్టి కొట్టి ఆ యొక్క మందు యొక్క ప్రభావం దాని మీద ఉంటుంది కదా, దాని లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా. దాన్ని మళ్ళీ తీసుకుంటే అనారోగ్యం వచ్చేస్తున్న ఉద్దేశంతో వద్దని చెప్తాం. సదస్యం సార్ చెప్పండి. సార్ మేడం అడిగారు కదా స్వీట్ కార్న్ అని. అంటే కార్నర్ అంటే మనకి బుట్ట సార్. ఇట్ ఈస్ ద పూర్ మెన్స్ ఫుడ్. భారతదేశంలో కార్న్ ఎక్కువ ప్రాంతాల్లో పండిస్తారు. పేదలకి పౌష్టికరమైన ఆహారం అది. అయితే స్వీట్ కార్న్ అనేది మనది కాదు. ఇట్ ఇస్ ద జన్యుపరంగా మార్పు చేసినటువంటి అమెరికన్ బీడ్, అది అమెరికన్ సీడ్. అది ఏంటంటే మనకు కొంత చీప్ గా దొరుకుద్ది, కానీ దాంట్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అసలే భారతదేశంలో ఉన్న మనం స్ట్రాచ్ ఎక్కువ తింటాం రై సీడ్ తో పాటు. ఇంకా స్వీట్ కార్న్ తినడం వలన ఇంకా ఎక్కువ డయాబెటిక్ ఏజ్ పెరుగుద్దని ఈ మధ్య డాక్టర్ చాలా మంది చేస్తున్నారు. అంటే మామూలు కార్న్ అంటే మన సాధారణమైన నాటు రకం అంటూ ఉంటాం జనరల్గా అయితే, ఆ మొక్కజొన్నకి స్వీట్ కార్న్కి జన్యుపరంగా లోపాలు ఉన్నాయి సార్. ఎందుకంటే అమెరికన్ చాలా మంది ప్రపంచం మీద ఫుడ్తో పాటు కూడా వాళ్ళ డామినేషన్ చూపెడతాం కోసం అనేక వాటిలో మనకి ఉత్సాహానికి వంకాయలు ఉన్నాయి, బ్రింజాల్స్, అలానే చాలా వరి వంగడాల్లో వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపెడుతుంటారు. అలానే మీరు అన్నట్టు పురుగు మందులు స్వీట్ కార్న్కి తర్వాత అది పండించడం కోసం ఆ మొక్క మొదల్లోనే ఒక గుడికేస్తారు సార్. గుడికి అది మామూలుగా ఆ గుడికేయటం వల్ల దానికి గ్రోత్ పెరుగుద్ది. ఆ గుడికలో ఉన్నటువంటి సారం అంతా మనకి స్వీట్ కార్నర్లోకి వచ్చి, అంటే ఎమ్మటే ప్రమాదం ఉంటుందా అంటే ఉండదు, అది లాంగ్ రన్ లో ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు మన సార్ ఖాదర్ గారు ఉన్నారు కదా, ఆయన చెబుతుంటారు కదా, ఆయన చెప్పిన ప్రకారం భారతదేశంలో ఈ ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చే చాలా మంది శరీర మార్పులు కానీ, ఆడవాళ్ళలో వచ్చే మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రీ ఏజ్ అంటే 11, 9, 10 ముందే వాళ్ళు రజస్సులు అవటం కానీ ఇవన్నీ జరుగుతుంది ఈ ఆహారం వల్ల. మెయిన్ ఈ అమెరికన్ అరౌండింగ్ కొన్ని కమర్షియల్ దేశాలు ఏదంటే వాళ్ళ యొక్క డామినేషన్ చూపెట్టే దేశాలని అన్మ్యూట్ చేసుకోండి. ఇలా జరుగుతుంది సార్. అందువల్ల ఈ స్వీట్ కార్న్ అది మంచిదా కాదా అంటే ప్రస్తుతానికి టెంపరీ కొద్దిగా తక్కువ తినే వాళ్ళకి ఏం కాదు సార్. లాంగ్ రన్ లో కనుక అది వాడతా పోతుంటే మనకి అవకాశం ఉందని మనకు చాలా మంది చెప్పారు సార్. అందుకని స్వీట్ కార్న్ అవాయిడ్ చేయమని చెబుతారు. కాకపోతే మన దురదృష్టవశాత్తు మనకి ఇప్పుడు మామూలు చిన్న చిన్న కొట్లు కాకుండా అన్ని కార్పొరేట్ కొట్లే కదా, రిలయన్స్ ఫ్రెష్ అవి ఉన్నాయి కదా, వాటిలో ఎక్కువ అదే అమ్ముతారు, వేరే అమ్మరు. అంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల వాడటం కూడా పెరిగింది. అది మంచిది కాదని చెబుతున్నారు. థ్యాంక్ యూ. ఓకే, యార్లగడ్డ మేడం. సిరి మేడం. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి మా. అన్మ్యూట్ కావట్లా.
మీది అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అన్మ్యూట్ ప్రెస్ చేయండి కరెక్ట్గా. రైట్. సుమా మేడం, మీకు ఆన్సర్ వచ్చిందా? వచ్చింది సార్. రైట్. ఓకే. రైట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అద్భుతంగా సత్సంగం జరిగింది. మేడం మీది అన్మ్యూట్ కావట్లేదు. సిరి మేడం, అన్మ్యూట్ అయ్యాక మాట్లాడండి. అన్మ్యూట్ మేము ఇచ్చాము, మీరు అన్మ్యూట్ కావాలి. ఓకే, ప్రెస్ చేయండి సరిగా. రైట్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా మల్లేశ్వరి మేడం. మనసు ఆహారం విషయం గర్భోపనిషత్తులో ఉందండి. అవును. ఆహారం వల్లే మనసు ఏర్పడేది గర్భోపనిషత్తులో పూర్తిగా వివరంగా ఇవ్వబడింది. అది మనం ఒక గంట సేపు చెప్పుకోవాలంటే ఇప్పుడు వివరం టైం చాలని నేను ఏం వివరించలేదు. సరే మేడం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ అద్భుతంగా చెప్పారు. సో ఈ విషయంలో అంటే చెప్పాలంటే ఎక్కువగా మంచి సత్సంగం కూడా జరిగింది. ప్రశ్నలు కూడా చాలా వచ్చాయి మిత్రుల నుంచి. ఆ ప్రశ్నలకు జవాబులు అన్ని రకాలుగా సో విస్తారంగా జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.